హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగండి, ఏదో కాల్ వస్తున్నట్టుంది. హలో, చెప్పమ్మా. హలో, ఎస్ మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ. ఐ ఆమ్ విత్ యూ, డోంట్ బాదర్. వాట్ ఆల్ యు సే we will work together. Don't bother, don't bother. I am with you. Okay ma, bye. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని ఎప్పుడు మనం మాట్లాడుకున్నా మొదటగా గుర్తొచ్చేది ఐ ఆమ్ విత్ యూ, డోంట్ బాదర్. అంతగా సంచలనం సృష్టించింది అప్పట్లో. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే నో దట్ ఈస్ నాట్ మై వాయిస్, దిస్ ఈస్ కట్ అండ్ పేస్ట్ అంటాడు. మళ్ళీ నా ఫోన్లు ట్యాప్ అయినాయి అంటాడు. నీ ఫోన్లు ట్యాప్ అయినాయి అంటే నువ్వు మాట్లాడేరు, నువ్వు ఒప్పుకునేట్టు కదంటే లేదు వాట్ ఐఎమ్ సేయింగ్, నా ఫోన్లు ట్యాప్ అయినాయి కానీ మాట్లాడింది నేను కాదు. నీ ఫోన్ ట్యాప్ అయితే నువ్వుగా మాట్లాడుకోకుండా ఎవరు మాట్లాడారు? సరే, అది ఇంకా గతం, చరిత్ర. తర్వాత ఏం జరిగినాయో మన అందరికీ తెలుసు, పర్యవసానాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అందులో ఎవరి పార్టీ తరపున వాళ్ళు అభ్యర్థులు నిలబెడుతున్నారు. అందులోనే మస్తు కామెడీ ఉంది. సో పిఠాపురం వర్మ పాపం చాలా కష్టపడ్డాడు. అండ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురం వర్మ చేయని కష్టమంటూ లేదు. మనం కూడా ఒక పోల్ పెట్టాము. పిఠాపురం వర్మ ఏం చేశాడు, లేకపోతే నాగబాబు ఏం చేశాడు అని చెప్పేసి మనం కూడా మన యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టాం. అందులో 10,000 మంది ఓట్లు వేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓట్లు వేసి పాల్గొన్నందుకు అందరికీ థ్యాంక్స్. 97% పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎవరు ఎక్కువ కృషి చేశారంటే 97% పిఠాపురం వర్మ అని చెప్తే కేవలం 3% మంది నాగబాబు అంటే స్నేక్ బాబు అని చెప్పారు. సో పిఠాపురం వర్మకి ఎక్కువ మంది ఓటేశారు. ఎక్కువ మంది అవుట్ రైట్ సంచలనమైన తీర్పిచ్చారు మన యూట్యూబ్ వీక్షకులు. 9,700 మంది పిఠాపురం వర్మే ఎక్కువ కష్టపడ్డారంటే 300 మంది నాగబాబు కష్టపడ్డారు అని చెప్పారు. అంటే క్యూఆర్ కోడ్ అడిగి డబ్బులు అడుక్కున్నాడని చెప్పేసి ఏమన్నా 300 మంది వేసారేమో నాకు తెలియదు. సో ఎట్టు చూసినా పిఠాపురం వర్మ కష్టపడ్డాడన్నది అందరికీ తెలుసు. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ ఇప్పుడు పిఠాపురం వర్మకి ఎమ్మెల్సీ ఇద్దాము అని చంద్రబాబు ఫిక్స్ అయితే పవన్ కళ్యాణ్ మోకాలడ్డేశాడు, అడ్డుపుల్ల వేసాడన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్ట. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీట్ త్యాగం చేసిన వర్మ, పార్టీ తీరుపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అసహనం, పార్టీ కోసం త్యాగం చేస్తే తగిన శాస్తి జరిగిందన్న వర్మ, అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఎన్టీవీలో స్క్రోలింగ్స్ వచ్చినాయి. కానీ ఏం చెప్పారో ఏమో కానీ ఈరోజు ఉదయం వచ్చేసి మనం కూడా మన నాయకుడిని అర్థం చేసుకోవాలా, మనం ఏదో సర్దుకుపోవాలా, మన బతుకులు ఇంతే అన్నట్టు చెప్పినారు. కానీ బయట వినిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వర్మను అడ్డు లేకోకుండా తొలగించుకోవాలన్న ప్లాన్లో భాగంగానే క్యూఆర్ కోడ్లు పట్టుకొని డబ్బులు అడుక్కుండే నాగబాబుకు సీట్ ఇప్పించుకున్నాడు. కానీ వర్మకు మొండి చేయి చూపించేలాగా చంద్రబాబు దగ్గర ఒత్తిడి తెచ్చి అలిగి గగ్గోలు పెట్టి దొర్లి పొర్లి మెడలు రుద్ది కుక్కల వ్యానికి ఏవో చేశాడన్నది విశ్వ అవి చెప్పారు. బట్ ఏదైతే ఏముందండి, మనకు లోపల ఏం జరిగిందో మనకు అన్నీ తెలిసే అవకాశం ఉండవచ్చు. కానీ పిఠాపురం వర్మకి మొండి చేయి అయితే చూపించారు, అది వాస్తవం. బాధగా ఉంది, ఏం చేస్తాం. దువ్వెనిచ్చినారంట ఆ బట్టతల దూకొని, అట్లే ఉంది. వర్మకి ఏమీ లేదు, బోడిగుండు కొట్టు పంపించినారు. బోడిగుండు కొట్టడానికి కూడా ఆస్కారం లేదు, ఆడు ఉంటే కదా జుట్టు. అంటే ఇంకా నాకే ఇంత బాధగా ఉంది, ఇంకా వర్మకి ఎంత బాధగా ఉంటుందో మనకు తెలియదు. ఇక్కడ వర్మ గురించి మాట్లాడుతుంటే ఇంకొక వ్యక్తి కూడా మనకు గుర్తుకొచ్చినాడు. ఒకప్పుడు చంద్రబాబు కోసం రక్తం చిందించి మరీ గోడపైన సిబిఎన్కే నా ఓటు కోస్తే పసుపు రక్తం వస్తుందని చెప్పిన బుద్ధిలేని వెంకన్న కూడా బాగా ఆశించి భంగపడ్డాడు అన్నది డైరెక్ట్గానే ఎక్కడో ఎవరో చెప్తే నేను కూడా విన్నాను, ఏదో మీడియాలో చెప్పారు. పాపం తొడల గ్రీష్మ ఆ తొడగొట్టడానికి ఉన్నంత వాల్యూ కూడా బుద్ధా వెంకన్న రక్తానికి లేదా అని చెప్పేసి బయట తెలుగుదేశం తమ్ముళ్ళే గుసగుసలాడుకుంటుంటే మనకు కూడా ఎవరో చేరవేశారు. సో కంగ్రాచులేషన్స్ తొడాల గ్రీష్మ, నువ్వు జాక్పాట్ కొట్టావు. పెద్ద పెద్ద సీనియర్లను కాదని చెప్పేసి నీకు ఇవ్వడం అన్నది కేవలం బూతుల కోటాలోనే కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం అని చెప్పేసి ఒక పత్రికలో రాశారు. 2 ఏళ్ల క్రితం టీడీపీ మహానాడులో బూతులతో విరుచుకుపడ్డ గ్రీష్మ, వైఎస్ఆర్సీపీ నేతలు బస్సులోంచి ఈడ్చి తంతం నా కొడకల్లారా అంటూ రెచ్చిపోయిన వైనం. ఆమెను ఎంపిక చేయడం ద్వారా నీతులు చెప్పడమే కానీ తాను పాటించిన నిరూపించుకున్న సీఎం చంద్రబాబు. సో ఇప్పుడు తొడల గ్రీష్మ గురించి చెప్పాలంటే ఓన్లీ ఆ తొడగొట్టి
ఈడ్చిడ్చి కొడతాం బస్సుల్లో నుంచి అది ఇది అని చెప్పేసి చాలా జుగుప్సాకరంగా మాట్లాడింది ఒక మహానాడులో. అంతకు తప్పితే ఆమె గురించి పెద్దగా చెప్పుకునేదానికి ఏమీ లేదు. కానీ సీనియర్లకు బాబు జలక్కిచ్చేసి వీళ్ళకి ఇచ్చాడన్నది మనం చూస్తూనే ఉన్నాం. యనమల రామకృష్ణుడు, బుద్ధిలేని వెంకన్న, పిఠాపురం వర్మ ఇటువంటి వాళ్ళందరినీ తోసిరాజని తొడల గ్రీష్మ ఆమె ఎమ్మెల్సీ సీటును ఎగురవేసుకుని పోయింది. ఇలా జరుగుతూనే ఉన్నాయి. కానీ మొత్తం తెలుగుదేశం వల్లే అప్సెట్ అయ్యేలాగా అవాక్ అయ్యేలాగా ఇంకొక విషయం కూడా జరిగింది. అదే ఇప్పుడు కొసమెరుపు. ఏంటంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ సోము వీర్రాజు గారి పేరును ప్రకటించింది. పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది తెలుగుదేశం వల్ల నోట్లో. ఎందుకంటే గొంతులో ఎక్కడైనా కానివ్వండి. ఎందుకంటే సోము వీర్రాజు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుకి బద్ధశత్రువు అని ఎవరికైనా తెలుసు. ఎవరైనా రాజకీయ అనుభవం వాళ్ళు ఇట్లే గ్రహిస్తారు. ఇప్పుడు సోము వీర్రాజు వచ్చేసి తన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఎక్స్ వేదికగా అలాగే వీడియోలో కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఎవరెవరికి చెప్పాడు అనేది చదివి వినిపిస్తుంది చూడండి. I sincerely thank the Honorable Prime Minister Shri Narendra Modi ji, Honorable Minister Shri Amit Shah ji, BJP National President Shri JP Nadda ji and BJP India High Command for giving me the opportunity to file my nomination for the Andhra Pradesh Legislative Council. I am committed to working tirelessly for the party's growth and the welfare of the people of Andhra Pradesh. Under the visionary leadership of our central leadership, we will continue to strengthen the party ఇన్ ద స్టేట్. జై హింద్, జై బీజేపీ అని రాశారు. కానీ ఎక్కడ కూడా పురంధేశ్వరి గారి పేరు మెన్షన్ చేయలేదు. మరి ఏం జరుగుతుందో ఏమో కానీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పైన కినుక వహించారు. వాళ్ళు ఎందుకు ఇటువంటి వ్యక్తికి ఇవ్వడం అని చెప్పేసి కొందరు, మరికొందరు అయితే ఒక అడుగు ముందుకేసి నాగబాబు సోము వీర్రాజు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఇంకా మేమంతా ఎవరము అని చెప్పేసి తెలుగుదేశంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళే బాధపడుతున్నారు అని చెప్పేసి కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అది. బట్ ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఎన్నుకోవడం అన్నది తెలుగుదేశానికి ఇబ్బందికరంగానే పరిగణమిస్తుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆశావహులు ఎక్కువ ఉంటారు, రాని వాళ్ళు బాధపడతారు. కానీ పచ్చ మీడియా వాళ్ళు ఎలా కవరింగ్ ఇస్తారంటే అందరికీ చంద్రబాబు సర్ది చెప్పాడు, చంద్రబాబు చెప్తానే అంతా సైలెంట్ అయిపోయారు అని చెప్తారు. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి దోసుకున్న రోజులు దోసుకుందామని వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారేమో. కానీ చాలామంది సీనియర్లను పక్కన పెట్టేసి ఎగిచి తన్ని చంద్రబాబు వాళ్ళను ఎన్నికల ముందు వాడుకొని అవసరం తీరిపోయాక ఏవో నాటకాలు ఆడుతూ వేరే వాళ్ళకి ఇచ్చారన్నది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. సో పిఠాపురం వర్మ గారికి మరొకసారి మనందరి తరపున సంతాపం తెలియజేస్తూ, బాధపడకండి వర్మ గారు. మీరు పిఠాపురం వర్మ అనే మాటలో పిఠాపురాన్ని తీసేస్తేనే మంచిది. మీకు అక్కడ ఇంకా నెక్స్ట్ మీరు ఏమీ చేయలేరు, మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయలేరు, మీకు అక్కడ ఎమ్మెల్సీ రాదు, పుట్టగోసి కూడా రాదు. ఉన్న రోజులు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఎట్లా ఊడిగం చేస్తున్నాడో మీరు వీలైతే పవన్ కళ్యాణ్కి అట్లా ఊడిగం చేయాలి. తప్పదు. మనసు కఠినం చేసుకొని వాస్తవాలు కటువుగా ఉంటాయి, వాటిని దిగమింగుకుంటూ బతకాలని చెప్పేసి పిఠాపురం వర్మ గారికి మనందరి తరపున సలహా. మొత్తానికి పిఠాపురం వర్మ బలిపశువయ్యాడు.